ఏప్రిల్ 6 దేవుని వాగ్దానం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. కీర్తనలు 44:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉన్నతమైన కృపను బట్టి మనమందరం మరొక నూతనమైన దినములోనికి ప్రవేశించాం. దేవుని కృప, ఈ యొక్క మహాదినములో దేవుడు మనకిచ్చిన ఈస్టర్ సాటర్డే ప్రభువుని స్తుతించే ధన్యతను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా మనలను ఉన్నతమైనటువంటి స్థలాల వైపుకు నడిపించేవిగా ఉంటాయి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయించున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూసారా, భక్తుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. శత్రువులు మా మీదకు వచ్చినప్పుడు రక్షించువాడు నీవే, మేము నిన్నే నమ్ముకున్నాం, మమ్మలను వారి దగ్గర నుండి తప్పించేవాడు నీవే, మీ వలన మా విరోధులందరూ అణిచివేయబడతారు, నీ నామం వల్లనే మా మీదకి లేచివారందరూ కూడా త్రొక్కివేయబడతారు, మమ్మల్ని ద్వేషించేవారు సిగ్గుపరచువాడువు, మమ్మల్ని ద్వేషించిన వారిని సిగ్గుపరచువాడువు నీవే. కాబట్టి మేము నీ నామందు నీ యందు మేము అతిశయపడుతూ ఉన్నాము అనేటువంటి మాటను తెలియజేస్తూ మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనకున్న సమస్య, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఎలాంటి పరిస్థితులైనా అణిచివేసేవాడు ఆయనే. మన విరోధుల ముందు మనల్ని సిగ్గుపడినవాడు కానీ వారే మన ముందు సిగ్గుపడేలా చేసేవాడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. నీకున్న బలాన్ని బట్టో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టో, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు అతిశయించేవానిగా ఉండకూడదు. మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదుము అని చాలా స్పష్టమైనటువంటి ఆదరణ, బలము, నిరీక్షణ వాక్యములు మనకున్నాయి. అలాంటి అతిశయము దేవునిలో కలిగి మనం ముందుకు వెళ్తే ప్రభు దీవెన, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మీకు ప్రభు నిరంతరం తోడుగా ఉండి దేవుని నామాన్ని బట్టి అతిశయించు రీతిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తొడుగున్నారు, మేము అతిశయించేవారము, నీ యందు అతిశయించేవారుగా మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మతో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపండి నాయన. ఈరోజు ప్రయాణాల యందు, వారి యొక్క ప్రతి ప్రయత్నముల యందు విజయములు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.